శ్రీమత్ కందాళ బాలసరస్వతి గారు అందించిన ఆడంబరం అనవసరం. కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ వెలుగుల కన్నా దేవుని ముందు వెలిగే చిరుదివ్వె మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. నిరాడంబర జీవితం నిజమైన ప్రశాంతతనిస్తుంది. నిరాడంబరత గొప్పవారి గుణం. వ్యక్తిత్వం, మాట తీరు, నడవడిక అన్నిట్లోనూ ఉన్నతంగా ఆలోచించగలగడమే నిరాడంబరత. వేషభాషలు, ఇతరుల పట్ల ప్రవర్తించే తీరులో ఎటువంటి డాంబికాన్ని ప్రదర్శించకపోవడం నిరాడంబరత. ఎంత సంపద ఉన్నా సంపన్నులమనే భావాన్ని మనసులోకి రానివ్వకపోవడమే నిరాడంబరత. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను అని వేమన చెప్పినట్లు ప్రగల్భాలు పలకడం అల్పుల లక్షణం. ఆడంబరం లేని మాట, ఆహార్యం పలువురిని ఆకర్షిస్తాయి. కనుకనే వివేకానందుడి ఆహార్యం, ఉపన్యాసాలు ప్రపంచాన్ని భారత్ వైపు చూసేటట్లు చేశాయి. ఈ నిరాడంబరతను అలవర్చుకోవటానికి కృషి, పట్టుదల అవసరం. ప్రశంసలను, విమర్శలను ఒకే విధంగా స్వీకరించాలి. అహంకారాన్ని వదిలి తన సంపదను, మేధస్సును సమాజ అభివృద్ధికి వినియోగించాలి. ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మలుచుకోవాలి. ఒకసారి ప్రముఖ విద్యావేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తా విశ్వవిద్యాలయం కోసం విరాళాలు సేకరిస్తూ అయోధ్య నవాబును కలిశారు. అతడు అహంకారంతో తన కాలి చెప్పును ఈశ్వరచంద్ర జోలెలో వేశాడు. ఆయన దాని చిరునవ్వుతో స్వీకరించి మర్నాడు ఆ రాజభవనం వెలుపలే వేలం వేశారు. అది నవాబుది కావడంతో ధర భారీగా పలికింది. ఆ డబ్బును విద్యాసాగర్ విరాళంగా తీసుకున్నారు. జరిగింది తెలుసుకున్న నవాబు వేలంలో వచ్చిన మొత్తానికి సమానంగా విరాళమిచ్చాడట. నవాబు చేసిన పనిని అవమానంగా భావించక అవకాశంగా మలుచుకున్నారు విద్యాసాగర్. ఈ మానసిక పరిపక్వత నిరాడంబరత వల్లే సాధ్యపడుతుంది. అది అన్నింటినీ ఒకే విధంగా చూడగల స్థితప్రజ్ఞత దిశగా అడుగులు వేయిస్తుంది. ఈ గుణమే సామాన్యుల జీవన పథంలో మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పడుతుంది. గమ్యం స్పష్టంగా ఉండడం వల్ల భయం, ఒత్తిడి, నిరాసక్తత వంటివి దరిచేరవు. ఈ తత్వం ఉన్నవారు వాస్తవాన్ని అంగీకరించగలరు, లోతుగా విశ్లేషించగలరు, ప్రాథమ్యాలను నిర్ణయించుకోగలరు, ప్రలోభాలకు లొంగరు. ఆలోచనల్లో ఉన్నతంగా, జీవన విధానంలో సాధారణంగా ఉండాలని సనాతన ధర్మం చెబుతోంది. మహనీయులెవరూ ఆహార్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు, వ్యక్తిత్వానికి ఇచ్చారు. అందుకే ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు. ఐహిక భోగాల పట్ల ఆసక్తిని తగ్గించుకుని నిరాడంబర జీవితం గడిపినప్పుడు మనలోకి మనం ప్రయాణించగలం, పరమాత్మకు చేరువ కాగలం. ఈశ్వరుడు నిరాడంబర తత్వానికి ప్రతీక. సకల చరాచర సృష్టి తన ఆధీనంలోనే ఉన్న నిత్యం యోగ సమాధిలోనే ఉంటాడు. పట్టు పీతాంబరాలు ధరించగలిగిన జంతు చర్మాన్ని చుట్టుకుంటాడు. సువర్ణాభరణాలు బదులు పాములను ధరిస్తాడు. లోకం బాగు కోసం విషాన్ని స్వీకరించిన అమృతమయుడు. దైవం స్వీకరించేది ఆడంబరంతో కూడిన పూజలు కాదు, స్వచ్ఛమైన హృదయ పుష్పాన్నే.